ఎండి న్యూస్ కి స్వాగతం. పోతిరెడ్డిపాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామంలో ఇంట్లోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో మృతి చెందిన రమణయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరామర్శించారు. మృతుడు రమణయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కారు ప్రమాదంలో మృత్యువాత పడ్డ రమణయ్య కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ సేవా కమిటీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ నాగరాజు, టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, గాది రాజు, అశోక్, అడపాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ హోటల్ పెట్టున్నారు. అవును, మధ్యాహ్నం మా కాలేజ్కి వెళ్ళాలని తొందరలో చేస్తారని చెప్పారు. పెట్టుకోండి, మధ్య మీరు ధైర్యంగా ఉండాలి. సంఘటన అత్యంత బాధాకరమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 6 మంది ప్రాణాలు వదలడం జరిగింది. ఈయన పెద్ద ఆయన ఇక్కడ హోటల్లో ఆయనే జీవనాధారం, వాళ్ళకి ఆయన చనిపోయాడు. ఇది ఒక ఎత్తు అయితే 5 మంది మన భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాల్సిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్ళు పాలు చేసి ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి నా సానుభూతి. మనం ఎంత చెప్పినా వాళ్ళని ఓదార్చలేము, కానీ వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈయనకి మన ఆయనే వాళ్ళ జీవనాధారం కాబట్టి ఆయనకి పీపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ₹1,00,000 అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఆయనకి ఏదైనా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించే విధంగా చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.